గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రప్రభ వాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని చిద్విలాస దర్శనం. జూబ్లీ హిల్స్ టీటీడీ ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. తిరుమలలో ఈ నెల 24 నుండి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. స్వామి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్. ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా మహాశాంతి అభిషేకం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో విశేష క్రతువు. ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నృసింహస్వామి హంసవాహన సేవ. ధ్వజారోహణ ఘట్టంతో దిగువ అహోబిలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వెండి వెలుగులను వెదజల్లుతూ చంద్రప్రభ వాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని ముగ్ధ మనోహర దర్శనం భక్తులను ముగ్ధులం చేసింది. జూబ్లీ హిల్స్ టీటీడీ ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి స్వామివారికి ఉంజల్ సేవ, చంద్రప్రభ వాహన సేవను మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయం సంధ్య వేళలో ఉంజల సేవను విశేషంగా నిర్వహించారు. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించిన స్వామివారిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉంజల్ మండపంలో వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉంజల్ సేవను నిర్వహించారు. తరువాత సోమవారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి చల్లని వెలుగులను వెదజల్లే చంద్రప్రభ వాహనంపై ఆశీనులను చేశారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై మిన్నంటే భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, కళా బృందాల కళా ప్రదర్శనల నడుమ జూబ్లీ హిల్స్ ఆలయ వీధుల్లో స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ కనుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. కలువలరాయడు కన్నుల కింపైన రేడు
బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భాగ్యనగర్ వాసులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం అనన్య శూర్పణేని ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. అదేవిధంగా ఇందిరా మయూరి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కుమారి యుక్తా బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆద్యంతం అలరించింది. తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో ఫిబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్ నిర్వహించారు. ముందుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకే చౌదరి తెప్పలో కొలువు తీర్చిన శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ట్రయల్ రన్లో ప్రత్యక్షంగా పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాసరావు, సుధాకర్, డిప్యూటీ ఇంజనీర్ చంద్రశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకే చౌదరి మాట్లాడుతూ తెప్పోత్సవాలకు తెప్పను సిద్ధం చేశామని, 5 రోజుల పాటు స్వామి పుష్కరిణిలో తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. నమో వెంకటేశాయ. ఈ నెల 26వ తారీఖు నుంచి 5 రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తెప్పని కూడా ట్రయల్ రన్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్ విభాగాలు, అలానే ఎలక్ట్రికల్ వాళ్ళు, టెంపుల్ వాళ్ళు అందరూ కూడా కలిసి ఎంత వెయిట్ ఉండాలి, ఎన్ని రౌండ్లు వేస్తాం అన్నది ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కాబట్టి అలానే సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నా కానీ ఒక ట్రయల్ రన్ చేసి ఎలా ఉందా అనేది చెప్పి ఈరోజు ట్రయల్ రన్ చేయడం జరిగింది. అంతా కూడా బాగా సమర్థవంతంగా చేశారు. అలానే 26వ తారీఖు నుంచి 27, 28, అలానే 1వ తారీఖు, 2వ తారీఖు 5 రోజులు ఉంటుంది. ఫస్ట్ 3 రోజులు 3 రౌండ్స్ ఉంటుంది. లాస్ట్ 2 రోజులు 5, 7 మొత్తం కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అందులో భాగంగా అందరికి కూడా ఒకసారి మళ్ళీ కూడా అందరూ కూర్చొని ప్లానింగ్ ప్రకారం అనుకున్న విధంగా వస్తుందా లేదా అని చూసి అందరూ కూడా అప్రూవ్ చేసిన తర్వాత అలానే దాని యొక్క ఫిట్నెస్ని కూడా అప్రూవ్ చేసి వాళ్ళందరూ కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని ఈ తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం అర్ధనారీశ్వరులకు ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. తిరుపతిలోని కపిలతీర్థం పుష్కరిణి ఎంతో ప్రాచీనమైనది. విశేష ప్రాశస్త్యం ఉన్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఊంజల్ సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకీపై కొలువుదీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేవు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళహారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేవు చేశారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలే శివ ఓం అనంతరం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచెపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ నామస్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ విశేష ఉత్సవాలలో టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ పాల్గొన్నారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాంతి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఎంతో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయంలోని మండపంలో ఈ విశేష క్రతువును జరిపారు. తొలుత కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై అధికారులచే సంకల్పం చేయించారు. తరువాత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ సోమస్కందమూర్తికి, శ్రీ వినాయక స్వామికి, శ్రీ కాళ హస్తిలకు, ఇతర పరివార దేవతామూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో మహాశాంతి అభిషేకాన్ని జరిపారు. ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అందంగా అలంకరించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమస్తే నమస్తే శ్రీకాళ. తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి రథోత్సవం, స్నపన తిరుమంజన సేవలను శోభాయమానంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఉంజల్ సేవను విశేషంగా జరిపారు. తిరుపతిలోని బేరివీధిలో కురువైన శ్రీ వరదరాజస్వామి, శ్రీ తిరుక్కచ్చినంబి, శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో తిరుక్కచ్చినంబి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఈ ఆలయంలో బేరిశెట్టి సంఘం ఆధ్వర్యంలో అవతార మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో 8వ రోజైన సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారిని, శ్రీ తిరుక్కచ్చినంబి స్వామి ఉత్సవమూర్తులను కొలువు తెచ్చారు. అనంతరం టీటీడీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు ఉద్యోగ అవకాశాలు సృష్టించే స్థాయిలో నాణ్యమైన శిక్షణ అందించాలని టీటీడీ విద్య వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధ్యాపకులకు సూచించారు. సోమవారం ఆయన శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకున్న టీటీడీ విద్య వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్కు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం పద్మావతమ్మ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన కళాశాలను పరిశీలించారు. ముందుగా కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్, ఫార్మాస్యూటికల్, కెమిస్ట్రీ ల్యాబ్లను పరిశీలించి విద్యార్థులను తయారు చేసిన వివిధ రకాల మందులను పరిశీలించి వాటి వివరాలను ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాలలోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులతో ముచ్చటించి కళాశాలలో జరుగుతున్న విద్యాబోధన, హాస్టల్, వసతి, భోజన సదుపాయాలపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఈఓ విద్యార్థినులతో ముచ్చటిస్తూ ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, టీటీడీ నుండి పూర్తి సహకారం అందుతుందని, అందుకు తగిన విధంగా ప్రతిభను కనపరచాలని విద్యార్థినులకు సూచించారు. ఆపై కళాశాలలో ప్రిన్సిపల్, అధ్యాపకులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి కెరీర్ గైడెన్స్, నాణ్యమైన ఫలితాలు, ఉపాధి అవకాశాల సాధన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాల కావడంతో సాంకేతిక నైపుణ్యాభివృద్ధిపై మరింత శ్రద్ధ అవసరమని తెలిపారు. తరచూ కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థినుల్లో ప్రేరణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. అనంతరం కళాశాలలోని లైబ్రరీని పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలంటే అధ్యాపకులు సమిష్టిగా కృషి చేయాలని, నాణ్యమైన ఫలితాలు సాధించేందుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఈరోజు ఎస్పీ పాలిటెక్నిక్ కాలేజీని విజిట్ చేయడం జరిగింది. సో చాలా బ్రహ్మాండంగా టీచర్స్, వాళ్ళు లెక్చరర్స్ అందరూ టీమ్గా పనిచేసి మంచి ఎడ్యుకేషన్ తెస్తున్నారు. కానీ స్టిల్ ఇంకా టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వాడుకొని అండ్ ద పీపుల్, బికాజ్ దిస్ ఎ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి ఆఫ్టర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాకుండా దాని తర్వాత కూడా అలాంటి ఓరియంటేషన్ వాళ్ళకి ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ యొక్క టెక్నికల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే స్థాయికి వచ్చినప్పుడే రియల్ అర్థం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కొంచెం ఓరియంటేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా కెరియర్ గైడెన్స్ మీద కూడా ఫోకస్ చేయమని చెప్పాం. ఇదే కాకుండా రిజల్ట్స్ మీద కూడా 100% 100% రిజల్ట్ రావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆల్సో షుడ్ ప్రమోట్ సైమల్టేనియస్లీ. ఏదో రిజల్ట్స్ వచ్చినాయి అని కాకుండా క్వాలిటేటివ్ రిజల్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పాం. అండ్ దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్, స్మాల్ ఇష్యూస్. అది కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్స్ కొన్ని తక్కువ ఉన్నాయి. డెఫినెట్గా అవి అరేంజ్ చేయడానికి మేము వెంటనే చర్యలు తీసుకుంటాం. సో ఇక్కడ ఎంటైర్ టీటీడీ బోర్డ్, ఈఓ గారి సహకారంతో మరి మీకు ఈ సమస్యలు ఖచ్చితంగా చిన్న సమస్యలు తీరుస్తాం. కానీ అల్టిమేట్గా మరి ఇక్కడ రిజల్ట్స్ కానీ, కెరీర్ గైడెన్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే విధంగా కానీ మరి వాళ్ళందరి పిల్లలకి మంచిగా చెప్పాలని మరి ఆల్ లెక్చరర్స్, టీమ్ మెంబర్స్కి చెప్తూ
సో వెంటనే అవి ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళని కోరుకుంటూ మీ ద్వారా మరి వాళ్ళని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారు గోవర్ధనగిరి అలంకారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి ఆలయంలో వైభవపేతంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి విశేష అలంకరణలతో భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్చకులు స్వామివారిని బంగారు రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో గోవర్ధనగిరి అలంకరణ చేసి చూడచక్కటి వాహనంపై కొలువుదీర్చి పూజలు జరిపారు. ఆపై భక్తుల జై నారసింహ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. అనంతరం మండపంలో స్వామివారిని కొలువుదీర్చి వేద పండితులు వేద పారాయణం నిర్వహించగా అర్చకులు ఛత్రచామర సేవలను జరిపి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ప్రసిద్ధ అహోబిలం పుణ్యక్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో కాంతులీనుతోంది. ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాల నరసింహ స్వామివారు హంసవాహనంపై అభయ ప్రదానం చేయగా దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం దిగువ అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత శ్రీ ప్రహ్లాద వరద స్వామిని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి విశేష పూజలను జరిపారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు.
ఇక ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ జ్వాల నరసింహ స్వామివారికి హంసవాహన సేవ కన్నుల పండుగ జరిగింది. శ్రీ జ్వాల నరసింహ స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు దివ్యంగా అలంకరించి స్వచ్ఛతకు తార్కాణంగా నిలిచే హంసవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలతో ఛత్ర చామర సేవలను జరిపి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ క్షేత్ర వీధుల్లో స్వామివారికి హంసవాహన సేవ భక్తిరస భరితంగా సాగింది. శ్రీకాకుళం నగరంలోని నాగావళి నదీ తీరంలో కొలువైన శ్రీ కాలభైరవ త్రిపుర సుందరిదేవి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం జరిగింది. గర్భగుడిలో కాలభైరవుని మూలమూర్తికి షష్ఠి నాడు పాలు, పెరుగు, కొబ్బరి నీరు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత గంధం, పుష్పమాలలను కాలభైరవునికి సమర్పణ చేసి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కడప జిల్లా చెన్నూరు గ్రామం ట్రంకు రోడ్డులో కొలువైన పురాతన శ్రీ నాగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. 1500 సంవత్సరాల కాలం నాటి పురాతనమైన ఈ ఆలయంలో శ్రీ నాగేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిసినట్టు ప్రతీతి. ఈ నేపథ్యంలో పాల్గొన మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత శుద్ధ జలాలతో శుద్ధి చేసి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి మారేడు దళాలతో అర్చనలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. ఉపాలయంలో శ్రీ లలితాదేవి అమ్మవారికి శోభాయమానంగా అలంకరణలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం పాత బజార్లోని శ్రీ భవానీ శంకరాలయం ఓం నమశివాయ స్మరణలతో మారుమ్రోగింది. పాల్గొన మాసం సోమవారాన్ని పురస్కరించుకుని పరమశివుని దర్శనార్థం భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చారు. మూలమూర్తి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో శివలింగాలకు స్వయంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం జరుపుకొని బిల్వ పత్రాలతో అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం.
ఓం నమో వెంకటేశాయ. గోవింద